నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి. నేను 2017 వరకు బ్యాంక్ మేనేజర్గా చేసి గత 14 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం చేస్తున్న పని సార్ మీ పేరు? నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి. సార్ ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతున్న ఈ 2 days ప్రోగ్రాంలో నిన్న ఇంత మంచి ఈవెంట్ చూడలేదు, బట్ ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే సార్ ఒక చిన్న మూమెంట్ని స్టార్ట్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ స్వచ్ఛతాకి భాగీదారి జీరో వేస్ట్ ఈవెంట్. సో ನೋಡ್ರಿ ತಕ್ಷಣ ಎಲ್ಲ ಪ್ಲೇಟ್ಗಳು ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಹೊರಗೆ ಇಡಬೇಕು. ನೀವು ಅರ್ಧ ಗಂಟೆದಾಗ ಗುಡಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಎಲ್ಲ ಸಾಮಾನು ఓకే సార్ చెప్పండి. ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ గుప్తా మిట్టపల్లి. నేను 2017 వరకు బ్యాంక్ మేనేజర్గా చేసి గత 14 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం చేస్తున్న పని ఇది తీరిక సమయాలలో లేదంటే సెలవు దినాలలో పనిచేసేటటువంటి కార్యక్రమం కాదు. ఎలా అయితే మన ఇంటికి నిప్పు అంటుకుంటే ఏ రకంగా అయితే మనం పనిచేస్తామో ఈ భూమండలం అనేటటువంటి నా ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ నిప్పును ఆర్పడానికి చెక్ లిస్ట్ రాసుకొని ఈ పని చేయాలి అని చెక్ లిస్ట్ రాసుకొని చేయకుండా సత్వరం ఎట్లయితే ఇల్లుకు మంట అంటుకుంటే ఏ రకంగా అయితే పని చేస్తామో ఆ రకంగా నేను పర్యావరణం కోసం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాను. అందులో భాగంగా నేను ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. దానితో పాటు స్వచ్ఛత ఈ సేవ, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా నేను వచ్చినటువంటి టూర్కు ఏదైతే సెడమ్కి వచ్చినటువంటి టూర్ నాతో పాటు సుమారుగా 60 మంది రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ఆ టూర్లో భాగంగా వచ్చేసి వాళ్ళందరికీ వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో దాంట్లో భాగంగా ఫుడ్ వేస్టేజ్ అలా, స్పూన్ అలా, టిష్యూ పేపర్ అలా, టీ గ్లాసెస్ అలా చూడొచ్చు. మీరు ఇక్కడ సుమారుగా మేము 250 మంది 300 మంది మేము ఇప్పుడు అల్పాహారం చేసినా కూడా చాలా పద్ధతిగా చాలా చక్కగా దీన్ని సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. దీన్నే వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కడగడానికి రీసోర్సెస్ కూడా చాలా తక్కువగా అవసరం పడుతూ ఉంటాయి. సో వనరులను కూడా చాలా చక్కగా మనం కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క మెసేజ్ని అందరికీ ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ये हमारा भाई साहब अभी स्टेडियम में जो आज कार्यक्रम में एक मिनट प्लीज चटनी यहाँ पे रख दो, स्पून आप उधर से जो एक अवेयरनेस का कार्यक्रम और जो सिस्टम दिखा रहा है ये देश को हर जगह में जरूरत सही है. और ये भाई साहब बोल रहा है और ये हम लोगों को करना है, तब जाके हमारा भारत स्वस्थ होगा. सब तरफ से होगा. हाँ, वो होगा तो अच्छा होगा. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ బైట్ సార్. అండ్ సార్ ఇందాక మీరు అన్నారు కదా, లైక్ మనము వేస్టేజ్ కింద వేస్తే ఏంటంటే స్పేస్ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. సో దాన్ని మనం ఇట్లా లేయర్డ్గా వేసుకుంటే ఏంటంటే మనం ఓకే ఎంత కాకపోయినా ఒక 20 to 25 గ్లాసెస్ ఒక స్టెప్ వేసుకుంటే మనకి వేస్టేజ్ కూడా అండ్ స్పేస్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుంది కదా సార్. ప్లీజ్ ఢిల్లీ ముని ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యి. So this is the actual Seva movement for Earth, and thank you so much for your support. And also sir, మీ లాంటి వాళ్ళు మా లాంటి యూత్కి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. అండ్ వీ విల్ ఫాలో దిస్ అంటిల్ అంటే మేము ట్రావెల్ చేసే ప్లేసెస్లో మేము clean it properly. Clean it properly. Remove all those curry leaves. नीट उधर से रखना है, नीचे क्यों रखना है? अरे
సార్ మీరు వెళ్ళి తినండి, మేము ఓకే సార్. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్పూన్స్ అలగ్ చేసాము, టిష్యూ పేపర్స్ అలగ్ చేసాము, టీ గ్లాసెస్ అలగ్ చేసాము, అదేవిధంగా ప్లేట్స్ అలగ్ చేసాము, ఫుడ్ వేస్టేజ్ కూడా అలగ్ చేసాము. సో ఇక్కడ దగ్గరుండి చేయడం వల్ల సుమారుగా జస్ట్ 300 మంది మనకు అల్పాహారం చేసినా కూడా కేవలం 1 kg మాత్రమే ఫుడ్ వేస్టేజ్ కంట్రోల్ చేయగలిగాము. దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. సో ఇట్లా ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ క్షేత్రాలలో చేయాలనేది మన యొక్క. ఇంకోటి ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకి మంచి మెసేజ్ కూడా వెళ్తుండే. అండ్ ఆల్సో లైక్ ఓకే కదా సార్, అక్కడే పక్కకు పెట్టి తర్వాత వీళ్ళని స్వచ్ఛత ఈ సేవని డయాగ్రామ్ ఓకే సార్ ఇక్కడ పెట్టేసేసండి, ఎవరు తీస్తారేమో ఏం మనం చెప్పేసి వెళ్దాం. ఇస్మాయిల్ బీచ్ फूल होता है वही। हाँ, पिंक 2-3 कलर है, मगर ये क्रीपर है, ये क्रीपर है, इसको सियाली बोलते हैं। सियाल షాప్ ఓపెన్ చేయి ఒకసారి, షాప్ ఓపెన్ చేయి. సాయి ఆ దేవకాంచనం చెట్టు ఈ క్రీపర్ మొదలైంది చాప, చివరికి చాప, మధ్యలో మొదలైంది చాప, చివరికి నుంచి రివర్స్ రివర్స్ మంచి అట్లా ఉంది ఒక్కటి చాలు. రివర్స్ మంచి 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 తెగులు మామూలు भैया इसने अच्छा बस बस चल अपने जरा लाइट में बहुत कोई बहुत सारा रहिए, थोड़ा साइड दे दो उसको। आओ बहुत सारे हैं बस हाँ बहुत सारे रहिए। आऊंगा हां प्राइवेट बांबू गार्डन सितंबर 18 इज द वर्ल्ड बांबू डे और ये वर्ल्ड टूरिज्म डे। तो वर्ल्ड टूरिज्म डे कैसे एक टूरिज्म इको फ्रेंडली हो सकती है, पर्यावरण का, भारतीय संस्कृति का टूर विहार यात्रा कैसे होती है, पिलग्रिम कैसे होती है, तो प्लास्टिक लेके जाके उधर ये करना करप करना नहीं, तो आराम से है ना। हम लोग अभी सेडम टूर आए थे, कहाँ आए, प्रकृति नगर को आए थे। प्रकृति नगर को एक पेड़ भी अभी प्रधानमंत्री जी ने एक पेड़ माँ के नाम पे
माँ के नाम पे एक पेड़ लगाने के लिए मार्गदर्शन दे रहे, पूरा वर्ल्ड एक पेड़ लगा रहे। तो हम लोग ने अभी ये पेड़ लगा के जब तक हम लोग ने भारतीय संस्कृति उत्सव को आ रहे, भारतीय संस्कृति उत्सव तक ये बड़ा होके उसमें हम लोग खाना खिलाना है सबको। అడ్డా మన దేవకాంచన అని చెప్పేసి అంటారు. సో ఇది మనకి వినాయక చవితికి సమర్పించేటటువంటి ఆకులలో ఇది ఒక ఆకు, ఇది కూడా ఒక దేవకాంచన ఆకు కూడా ఒక ఆకు. సో ఇట్లా ఇస్తరాకు ఇదే. అట్లనే ఫ్లెక్సీలు కూడా వాడొద్దు అని చెప్పేసి మనం వెదురు చాప మీద, ఇప్పుడే మా బాపా సంఘం అధ్యక్షులు గారు ఒకటి చెప్పారు, ఇదేంది సాపతో రావడం సాపతో పోవడం మధ్యన మరి ఏందో మధ్యనే ఇది. సో ఏం లేదండి, ఇప్పుడు మాది బాపా బా ఏ అనే ఒక సంఘం ఉంది. అంటే భార్య పని చేస్తే భర్త ఏం చేయడు, ఇది మా సంఘం పేరు. हिंदी में बोल, हिंदी में ट्रांसलेट लाइव हो रहा है तो सबको समझ में। अच्छा, हमारा एक संघ है, वो संघ का नाम है बापा बा ए। तो बोले तो हमारा जो घरवाली है ना, उन काम करेगा, बट हम नहीं काम करेगा घर के लिए। तो हमारा काम है देश के लिए, इसीलिए हमारा एक संघ है, वो पूरा हम देश का ऊपर पढ़ के अभी काम कर रहे का देश सुधारने के लिए। हरे कृष्ण। ये भी आप लोग देख सकते, नॉर्मली सभी बैनर प्लास्टिक फ्लेक्सी में यूज करती हैं। तो मैंने किया उसको एक डेट फार्म का उसका ट्री का उनसे बना हुआ है हमारा संस्कृति। मैं जब बचपन में था तब उसी में मैं सो रहे थे चटाई। तो उससे हम लोग ये करना बोल के अभी ये आया था। अभी हम लोग टूरिज्म, वर्ल्ड टूरिज्म डे सेलिब्रेशंस भी कर रहे हैं। वो सेलिब्रेशंस कैसा होना है, टूर तो पर्यावरण के पूरा सिर्फ अच्छा प्रोटेक्शन नहीं, सुपोषणा करना है। सुपोषणा वर्ल्ड का वेस्टर्न का है, प्रोटेक्ट करने का उसका निनाद है। हमारा निनाद क्या है, सुपोषणा। उसको बचना नहीं, उसको सुपोषणा करने के लिए हमारा परंपरा दिए थे हम लोग को। वो परंपरा इधर महापुरुष है, स्वामी जी से हम लोग ने सीखा हुआ। तो यही आज मैंने तेलंगाना से आके हमारा जो भारतीय संस्कृति उत्सव 2025 में जो हो रहे, उसमें एक पेड़ लगा के हम लोग जाना बोल के एक हमारा फुट प्रिंट, हमारा पाद मुद्रा इधर रखने के लिए हम लोग तेलंगाना संगमित्रा जैसे आगे सभी को धन्यवाद है। सुबह भी आप देखा था कैसे हम लोग ने फूड खाने के बाद संभालना है, वो भी देखा था। तो इसी तरह से हम लोग आगे जाएंगे। सारे लोग एक तरह अपने माँ के नाम एक मिशन भी चला, एक माँ के नाम तुलसी का पेड़ गाँव गाँव में चलाएगा। एक तुलसी का पेड़ भी माता की जय। यहाँ हमारी संस्कृति की कुंभ होता है प्रयाग में। यहाँ हम प्रकृति की कुंभ बनाए, प्रकृति की रक्षा के लिए जो कार्य होगा, संसार की रक्षा के लिए प्रकृति को लेकर ఓ నైస్ సాయి ఇట్లా అరే వీడియో పర్లేదు. సో చెప్పు సాయి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ మనకు మొత్తం నేచురల్ గా మనకు ఫ్లెక్సీలు యూజ్ చేయకుండా మన దీని ఏమంటారు ఈత చాపతో ఫ్లెక్సీలు చేసి వీటితో ప్రచారం చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ అంతా, ఎకో ఫ్రెండ్లీ. ముందుగా దీన్ని చూసిందంటే నేను ఇక్కడ పడుకోవడానికి లేదు, తినడానికి తెస్తున్నాను కదా, నిజం అదే అనిపించింది. తెలియదు ఒక ఫ్లెక్సీ అని. ఓకే,
అందరం షాక్ లో ఉన్నాం ఆ టైంలో. బాగుంది. రాజు, హౌ డూ యూ ఫీల్ రాజు? అంటే ఈ 2 days ఆఫ్ అవర్ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకు? ఈ చాప ఓనర్ అయితే చాలా షాకింగ్ పర్సన్. అంటే మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఆయనని. ఆయన స్టేటస్ ఏంది, ఆయన చేసే పని ఏంది అసలు? సో ఎక్స్ బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్. ఎక్స్ బ్యాంక్ మేనేజర్ రా. అంటే ఇంతకు ముందు బ్యాంక్ మేనేజర్, ఇంతకు ముందు డిఆర్డిఓలో పనిచేశాడు. ఎక్స్ బ్యాంక్ మేనేజర్. దాంతోపాటు ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేసుకోవడానికి ఆయన చేసే సేవ్ ఏంటంటే చూడు. It's a great activity for our future generations. बहुत सारे इधर बैग्स नहीं है और लोग भी नहीं है कि ऐसे ही पैदल चले जा रहे हैं. हाँ. హాయ్ నందు, నరేష్. వీడియో బయట ఎట్లా అనిపించింది అంటే ఈ 2 days జర్నీ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి ఇద్దరు కలిసి. చెప్పు, పర్లేదు చెప్పురా. బాగుందా? అంటే ఏమన్నా కొత్తది నేర్చుకున్నాం అని అనిపించిందా? ఓకే. ప్రకృతిని ఎలా ఓకే. ఇంకా అంటే మీరు ఈ సంఘమిత్రలో పార్ట్ అయ్యారు కదా, మన తెలంగాణ స్టేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇలాగే కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? లేకపోతే ఫ్యూచర్కి మీరు ప్లాన్స్ ఏంటి? అంటే మీరు ఏమైనా సజెషన్స్ యాజ్ ఏ అంటే యూత్గా, యంగ్ బ్లడ్గా మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఏం నేర్చుకున్నారు? దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు? సో ఇప్పుడు సార్ ఉన్నారు కదా, సార్ మనం చూస్తూనే ఉన్నాము, అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ మనం ఏంటి అని అంటే ఆయనకు హెల్ప్ చేస్తున్నాము. ఆయన చేస్తుంటే మనం కూడా చేయాలి అనే ఒక థాట్ తోటి వచ్చి మార్నింగ్ నుంచి చూస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటున్నారు? నేను సోషల్ సర్వెంట్ కావాలనుకుంటా. అట్లా సోషల్ సర్వెంట్ అయినాక మా డిస్టిక్లో మనం ఏదైనా ఉంటే ప్లాస్టిక్ వేసే వాళ్ళకి కొద్దిగా ఫైన్ పెట్టాలా. ఓకే. అంటే ఫైన్ పెడితే భయంతో దాన్ని రెడ్యూస్ చేస్తారు, లేకపోతే దాన్ని కరెక్ట్ టైంకి ఏ ప్లేస్లో వేయాలి అదే ప్లేస్లో వేసావు. వాట్ అబౌట్ యూ నరేష్? మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇలా అంటే ప్లాస్టిక్ని నిషేధిస్తున్నా. ఓకే. ఫ్యూచర్లో అంతా ప్లాస్టిక్ లేకుండా చేద్దామని. ఓకే, ఎకో ఫ్రెండ్లీ ఏదైనా ఉంటే యూస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇట్స్ నైస్ థాట్ అండ్ బోత్ యూ గైస్ ఆర్ హెల్పింగ్ సార్. సో ఫ్రమ్ మీ అండ్ ఆల్సో ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్ సార్ దగ్గర నుంచి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయని అనుకుంటున్నాను నేను. అండ్ సచ్ ఎ గ్రేట్ ఈవెంట్. సో ప్లీజ్ డూ జాయిన్ అస్. ప్రతి ఒక్కరూ జాయిన్, పార్ట్ అవ్వండి, ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేయండి. కొత్త టెక్నాలజీని అంటే పాత టెక్నాలజీ అంటే ఏదైతే ఉందో మన ఇండియన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి వీడియో తీస్తుంది. స్పేస్ ఉంది ముంగల్ ఎప్పుడు ఉంటుంది. నేనే పిట్టలు కొట్టడానికి పోయాను ఇంతకుముందు. సో అవుతుంది. మెజర్మెంట్స్ బాగున్నాయి సార్.
సెడమ్ భారతీయ సంస్కృతి ఉత్సవ్ 2025లో జరగబోయేటటువంటి ప్రిపరేటరీ మీటింగ్కి రావడం జరిగింది. ఇక్కడ వరల్డ్ టూరిజం డే సో కూడా ఈకో ఫ్రెండ్లీగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నాంపే సో దాంట్లో భాగంగా సీతాఫల పండ్లు ఇక్కడే తిని ఆ వచ్చినటువంటి గింజల్ని కూడా మనము సీడ్ బాల్స్ లాగా వాటిని చేయడం జరిగింది. సో మరి మీరు కూడా మీ ఇంట్లో తిన్నటువంటి పండ్ల గింజలన్నీ కూడా ఇట్లా మొక్కగా మార్చేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.